ప్రస్తుతానికి అయితే ఘటనా స్థలానికి ఫైర్ ఫైటర్స్, స్థానిక పోలీసులు కూడా చేరుకొని పూర్తిగా అందులో ఇంకెవరైనా చిక్కున్నారా ఏంటన్న సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే అదుపు చేసే ప్రయత్నం, ప్రస్తుతానికి అయితే కొంత పొగలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి ఇంకెవరైనా ఉన్నారా లేదా అని కూడా కొంత ఫైర్ ఫైటర్స్ కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ప్రస్తుతానికి అయితే పూర్తి స్థాయిలో ముందుగా విద్యుత్ షార్ట్ కూడా జరిగిందని భావించారు. కానీ ఏసీ కంప్రెసర్ పెళ్లడంతో కూడా ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం. ప్రస్తుతానికి అయితే ఇటు గుల్జర్ హౌస్ పరిసర ప్రాంతాలకు సంబంధించి కూడా పూర్తిగా ట్రాఫిక్ క్లోజ్ చేశారు. కేవలం అగ్నిమాపకు సంబంధించిన వారి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పూర్తిగా మంటలను కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రమాదంలో మొత్తం 8 మంది వరకు చనిపోయారు. మృతుల్లో 3 మహిళలు, 3 పురుషులు, 2 చిన్నారులు కూడా ఉన్నారు. గుల్జార్ హౌస్ మొదటి అంతస్తులో అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో భవనంలో 4 కుటుంబాలు ఉన్నాయి. అయితే తొలుత షార్ట్ సర్క్యూట్ అయి ప్రమాదానికి గల కారణమంటూ కూడా పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. అయితే ప్రస్తుతం అందుతున్న బ్రేకింగ్ అప్డేట్స్ అయితే ఏసీ కంప్రెసర్ పేలడంతో స్పాట్లోనే 4 మృతి చెందారు. మరో 4 ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాలంతా కూడా భయాందోళన వాతావరణం కనిపిస్తోంది. దట్టమైన పొగలు అలుముకున్న దృశ్యాలు. మొత్తం 7 అగ్నిమాపక శకటాలు అక్కడికి చేరుకున్నాయి. హుటాహుటిన మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గుల్జార్ హౌస్ ఇవన్నీ పరిసర ప్రాంతాలంతా కూడా కొంత ఓల్డ్ సిటీ కావడంతో అదంతా కొంత కంజెస్టెడ్గా ఉండడంతో ఈ అగ్ని కీలలు సమీప ప్రాంతాలకు విస్తరించకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఫైర్ సిబ్బంది రెస్క్యూ చేపడుతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం 10 టీవీ స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. మొత్తం బిల్డింగ్ లో 30 మంది ఉన్నట్లుగా గుర్తించారు. ఇప్పటికే 16 మందిని రెస్క్యూ టీమ్స్ కాపాడాయి. మరికొంతమందిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో స్పాట్లోనే 4 చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో 4 మృతి చెందారు. ఈ విషాదకర ఘటనకు సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మీర్ చౌక్ లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఈ రోజు మార్నింగ్ ఒకసారిగా మీర్ చౌక్ లో ఉన్నటువంటి ఒక నివాసంలో ఉంటున్నటువంటి ఎయిర్ కంపోజర్ ఒకసారిగా బ్లాస్ట్ కావడంతో ఈ యొక్క ప్రమాదం జరిగినట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రస్తుతం ఒక్కసారిగా ఆ ఇంట్లో మంటలు పక్క బిల్డింగ్ లోకి వ్యాపించడం, ఆ ఇంట్లో మొత్తం కూడా పూర్తిగా 4 కుటుంబాలు అపార్ట్మెంట్ లో ఉంటున్నాయి. ఆ అపార్ట్మెంట్ లో పూర్తిగా మంటలు వ్యాపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావడం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం వాటన్నిటిని కూడా అదుపులో తీసుకొచ్చే ప్రయత్నము అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. మొత్తం ఇప్పటి వరకు దాదాపు 8 మంది చనిపోయినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. కానీ అఫీషియల్ గా ఇంకా ధృవీకరించలేదు. అంత కొంతమంది చిన్న పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పురుషులు ఉన్నారు. కాబట్టి వాటికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపులోనే అధికారులు వెల్లడించే అవకాశం కనబడుతుంది. అంటే ప్రస్తుతం ఎంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? మొత్తం ఈ అగ్ని ప్రమాదంలో చాలా మందికి తీవ్ర గాయాలు కావడం జరిగింది. అందులో 16 మంది రెస్క్యూ చేసి కాపాడారు. మరికొంతమందికి చిన్న చిన్న గాయాలైనట్లు కూడా తెలుస్తుంది. కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే పొగ ఒకసారిగా దట్టంగా అలుముకోవడంతో బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చినట్లు కూడా తెలుస్తుంది. వారందరినీ కూడా దగ్గరలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్, కొన్ని ఉస్మానియా హాస్పిటల్స్ కూడా తరలించారు. మలక్పేటలో ఉన్నటువంటి యశోద హాస్పిటల్ కూడా తరలించారు. వారందరూ కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతంలో జరగడం ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనకు గురకావడం. చార్మినార్ పరిసర ప్రాంతంలోనే ఈ యొక్క ప్రమాదం జరిగింది. కాబట్టి మీర్ చౌక్ అంటేనే కొంచెం కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది, మొత్తం రద్దీగా ఉంటుంది. ఎప్పుడు కూడా దాంట్లో స్పేస్ అనేది ఇక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కూడా పూర్తిగా పక్కపక్కన నివాస సముదాయాలు ఉంటాయి, ఇంట్లో షాపులు ఉంటాయి. వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఒక్కసారిగా ఇంట్లో ఉన్నటువంటి ఏసీ కంప్రెసర్ బ్లాస్ట్ కావడంతోనే ఈ ప్రమాదం. మరో బ్రేకింగ్ న్యూస్ వస్తోంది. ఈ ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు అనుకున్నాం. మరొక వ్యక్తి కూడా మృతి చెందడం చాలా బాధను కలిగిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మొత్తం 9 మంది చనిపోయారు. ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో ఏసీ కంప్రెసర్ ఒక్కసారిగా పేలడంతో స్పాట్లోనే 4 చనిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరికొంతమంది చనిపోయారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తూ ఉన్నాం. సునీల్, ఏ రకంగా అర్థం చేసుకోవాలి? మరో వ్యక్తి కూడా, అంటే ఇప్పటివరకు 8 మందే చనిపోయారు అనుకుంటే. రైట్ సునీల్, మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, మృతుల సంఖ్య 9కి చేరింది. ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది?
ప్రస్తుతానికైతే బలరాం మృతుల సంఖ్య 9కి చేరినట్లుగా మనకైతే సమాచారం ఉంది. ఘటనా స్థలంలో పూర్తిగా మంటలతో పాటు పొగను కూడా అదుపులో చేసిన పరిస్థితి కనిపిస్తుంది. చాలా కంజెస్టెడ్ ఏరియా కావడంతో కూడా ఎవరిని కేవలం ఫైర్ ఫైటర్స్ మాత్రమే లోపలికి వెళ్లారు. వారిని కూడా 30 మంది ఇందులో ఉన్న 4 ఫ్యామిలీస్ సంబంధించి కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ స్పాట్లోనే 3 చనిపోయినట్టుగా తెలుస్తుంది. మిగతా వారిని కొంత పరిస్థితి విషమంగా ఉన్న వారిని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు సుమారుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 9 మంది చనిపోయారు. ఇందులో పురుషులతో పాటు మహిళలతో పాటు 2 చిన్నారులు ఉన్నట్టుగా సమాచారం అవుతుంది. ప్రస్తుతాన్ని చూసుకోవచ్చు ఘటనా స్థలానికి సంబంధించి కూడా ఫైర్ ఫైటర్స్ ఎట్టకేళ్ళకి మంటలతో పాటు పొగను కూడా అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ కొంత ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ బిల్డింగ్ సంబంధించి కూడా చాలా కంజెస్టెడ్ ఉండడంతో కేవలం ఫైర్ ఫైటర్స్ మాత్రమే లోపలికి వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా 7 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ముందుగా కంపరేచర్ బ్లాస్ట్ అవడం, ఆ తర్వాత కూడా అక్కడ నుంచి మంటలు వ్యాపించడం, ఆ తర్వాత కూడా ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా అంటుకున్నట్టు మనకైతే సమాచారం ఉంటుంది. కాబట్టి ముందుగా కొంత పొగ కారణంగా కూడా లోపల 4 ఫ్యామిలీస్ సంబంధించి కూడా వారికి లోపల ప్రాణాలతో బయటపడే లోపు కూడా సృహ కోల్పోయి వారి చనిపోయినట్టుగా తెలుస్తుంది. బలరాం కిరణ్, అంటే లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే అందరినీ బయటికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. కానీ 15 మందికి సురక్షితంగా బయటికి తరలించారు. 4 ఫ్యామిలీస్ సంబంధించి 30 మంది ఉన్నట్లుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి అందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతానికైతే మంటలతో పాటు పొగను కూడా పూర్తిగా కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇంకొంత లోపలికి వెళ్లేందుకు ఇంకా లోపల కొంత రూములలో పొగ ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి 9 మంది చనిపోయారు. 4 పురుషులతో పాటు 4 మహిళలు, అదేవిధంగా ముగ్గురు మహిళలు, అదేవిధంగా 2 చిన్నారులు ఉంటారు. ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో మంటలతో పాటు పొగను కూడా పూర్తిగా కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మన కెమెరా పర్సన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఒకసారి ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఆ బిల్డింగ్ లోపల చూసుకుంటే చాలా కంజెస్టెడ్ ఏరియా ఉంది. కేవలం 1-2 మాత్రమే వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు, మొత్తంగా పొగ దాటికి అగ్ని ప్రమాదానికి లోపల కూడా మొత్తం ఖాళీ బూడిదైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం నుంచి కూడా 5th ఫ్లోర్ లో ఉండే వారికి వెళ్లే ఒకటే ఎగ్జిట్ ఎంటర్ కావడంతో కూడా ప్రస్తుతానికైతే ఆ మంటల దాటికి ఆ పొగల దాటికి కూడా లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు కూడా జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. స్పాట్ లోనే 3 చనిపోయారు. ఇక మిగతా మంది ఆ పొగ దాటికి ఊపిరాడకు కూడా చనిపోయినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. వెంటనే స్థానికుల సమాచారంతో కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి స్థానిక పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 3 ఆ పొగ దాటికి ఊపిరాడకు కూడా అక్కడికే ప్రాణాలు విడిచిపెట్టారు. అప్పటికే చాలా మంది రక్షించాలంటూ కూడా ఆర్తనాదాలు చేసినట్టుగా సమాచారం ఉంటుంది. వెంటనే సాక్షులు ఎవరైనా ఉన్నారా? వారు ఏం చెప్తూ ఉన్నారు? ఈ ప్రమాద సమయం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? బలరాం కోసం మనకైతే ప్రమాద ఘటనకు సంబంధించి కూడా ఎగ్జాక్ట్ టైం అయితే కొంత తెలియాల్సి ఉంటుంది. ఉదయం 6:30 నుంచి 7 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని ఒకరు చెప్తున్నారు. కానీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుని మరికొంతమంది చెప్తున్నారు. కాబట్టి ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా ఇటు పోలీస్ అఫీషియల్స్ కావచ్చు, అగ్నిమాపక సిబ్బంది అఫీషియల్ గా ఘటనకు సంబంధించి కూడా విషయాన్ని చెప్తే మాత్రం కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. వెంటనే పొగలు రావడం, మంటలు వ్యాపించడంతో కూడా చుట్టుపక్కల సంబంధించిన వారు అలర్ట్ అయ్యారు. ఈ ప్రాంతం అంతా కూడా ముఖ్యంగా నిత్యం చాలా రద్దీగా ఉంటుంది. నిత్యం కొన్ని లక్షల మంది టూరిస్టులు కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు. ఎక్కడైతే ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ సంబంధించి కూడా చుట్టుపక్కల సంబంధించి కూడా అన్ని కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. నిత్యం వేల మంది సంబంధించిన సందర్శకులు ఇక్కడికి వచ్చిపోతుంటారు. కాబట్టి వీటి కింద మొత్తం కమర్షియల్ కాంప్లెక్స్ ఉన్నాయి. పైన మొత్తం కూడా ఇటు నివాస సముదాయాలు ఉన్నట్టుగా మనకైతే ప్రారంభిక సమాచారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే 4 ఫ్యామిలీస్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి కూడా సుమారుగా 4 నుంచి 5 చొప్పున ఉంటారు. కాబట్టి 30 మంది పైగా ఉండొచ్చే సమాచారం మాత్రం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఘటనకు సంబంధించి కూడా స్థానిక పోలీసులు కావచ్చు, ఫైర్ సేఫ్టీ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించి కూడా కొంత అఫీషియల్ గా సమాచారం చెప్తే ఈ ఘటనకు సంబంధించి కావచ్చు, ఈ దుర్ఘటనకు సంబంధించి కూడా కొంత స్పష్టమైన సమాచారం అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే వెంటనే ఒకసారిగా మంటలు రావడం, దట్టమైన పొగ రావడంతో కూడా స్థానికులు గుర్తించడంతో కూడా కొంత ప్రాణ నష్టం తగ్గినట్టుగా చెప్పుకోవచ్చు. ఈ దుర్ఘటనలో సుమారుగా ముందుగా 4 చనిపోయారని తెలిసిన తర్వాత 8 మంది అన్నారు. ప్రస్తుతానికి అయితే ఎగ్జాక్ట్ గా
9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. ఎక్కువ మంది స్పాట్లోనే ముగ్గురు నుంచి నలుగురు పైగా కూడా స్పాట్లోనే చనిపోయినట్టుగా మనకు సమాచారం. మిగతా మంది అంతా కూడా హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ చనిపోయినట్టు తెలుస్తుంది. అందులో ఈ ఘటనలో 2 చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తుంది. పురుషులతో పాటు మహిళలు కూడా ఉన్నట్టు సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ఘటనకు సంబంధించి కొంత ప్రాథమిక సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. స్థానిక పోలీసులు అఫీషియల్ గా ఘటనకు సంబంధించి కొంత వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. డిఎస్సీ చేసుకుని లోన్కి వెళ్ళి విక్టిమ్స్ని ఐడెంటిఫై చేసినాం. ఆ టైంలో వాళ్ళు నిద్రలోనే చనిపోయారు. అంటే మీరు ఎంతమంది సార్ మేము రక్షించడం అన్నీ తెలియదు సార్. మా పార్ట్ ఆఫ్ వర్క్లో మేము చూసుకుంటూ క్లోజ్ రూమ్లో వెళ్ళడం జరిగింది సార్. క్లోజ్ రూమ్లో వెతకడం జరిగింది. అందులో ఒక రూమ్ బ్రేక్ చేస్తే అక్కడ ఒక 5 to 6 మెంబర్స్ని చూడడం జరిగింది. వాళ్ళు అన్కాన్షియస్లో పడి ఉంది. ఇమీడియట్గా అంబులెన్స్లో బయటకు తెచ్చి అంబులెన్స్లో చిన్నపిల్లలకు సంబంధించి ఎవరైనా ఉన్నారా? ఇద్దరిని చూశాను సార్ నేను. అంతా 2 ఇంకా 3 మెంబర్స్ పెద్దవాళ్ళు. అది సార్ నేను మాది 4th టర్న్అవుట్ సార్. స్టార్టింగ్లో ఉన్నది మొగల్పుర స్టేషన్ వాళ్ళు చెప్పగలుగుతారు సార్. మేము వచ్చినప్పుడు కూడా చాలా భయానకమైన సిచ్యువేషన్ ఉంది. లేదండి, ఎవరు లేరండి. అంతా అదంతా సార్ వాళ్ళే చూశారు సార్. నేను లోనే ఉండే. థ్యాంక్ యూ. ప్లీజ్. అమ్మ కూడా లోపలికి వెళ్లేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చిందంటూ కూడా ఇటు ఫైర్ ఫైటర్స్ కూడా చెప్తున్నారు. మనం మాట్లాడిన ఎవరైతే అగ్నిమాపక సిబ్బంది ఉన్నారో అతడు కూడా ఇటు ఆక్సిజన్ సిలిండర్తో కూడా లోపలికి వెళ్లి వారిని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేసినట్టు చెప్తుంది. తాము వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడ్డాము. ప్రస్తుతానికైతే సుమారుగా 1 గంట పాటు తాము శ్రమించినా కూడా మిగతా వారిని కాపాడలేకపోయినట్టుగా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత స్పష్టమైన సమాచారం రావాల్సింటే స్థానిక పోలీసులు కానీ అగ్నిమాపక సిబ్బంది కూడా మాట్లాడితే స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూసుకోవచ్చు, స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఈ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఎలా జరిగింది ఏంటని కూడా వాకప్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ చూసుకోవచ్చు, పాత బస్తీలో ప్రతి ప్రాంతం కూడా కొంత సంబంధించి అగ్నిమాపక సంబంధించిన ఫైర్ మెథడ్స్ ఉండకపోవడంతో కూడా ఇలాంటి దుర్ఘటన జరుగుతున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అగ్నిమాపక సిబ్బంది హడావుడి చేస్తున్నట్టుగా కొంత అపవాదులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొంత ఇటు స్థానికులు ఈ బిల్డింగ్ ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఈ భవనం చూసుకోవచ్చు కూడా కనీసం ఎలాంటి ఫైర్ మెజర్మెంట్స్ లేవు. ఒక బిల్డింగ్ కనీసం కూడా ఒక గ్యాప్ లేకుండా అంతా చాలా కంజెస్టెడ్ గా నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి అగ్ని ప్రమాదం ఘటనకు సంబంధించి కూడా కొంత సమాచారం అయితే రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే కొంత లోపలికి వెళ్లి స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఘటనకు సంబంధించిన ప్రాంతాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బలరాం, ప్రస్తుతానికి చూసుకోవచ్చు అగ్నిమాపక సిబ్బంది సుమారుగా 45 నిమిషాల పాటు శ్రమించి మంటలను పొగను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఇక పూర్తి స్థాయిలో లోపల ఇంకేమైనా ఎవరైనా చిక్కున్నారో కూడా మరొకసారి ఆక్సిజన్ సిలిండర్ సాయంతో కూడా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లి వారిని మొత్తంగా 4 ఫ్యామిలీస్ ఉంటున్న భవనం మొత్తం కూడా తిరిగి చూసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే లోపల ఎవరు లేరు. అందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. స్పాట్ లో 3 చనిపోగా మిగతా మంది హాస్పిటల్ తరలించి అక్కడ చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా మనకైతే సమాచారం. 4 కుటుంబాలు 30 మంది వరకు కూడా అందులో నివాసం ఉంటారంటున్నారు. 9 మంది ఇప్పటికే మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, వారికి ఎటువంటి మెరుగైన వైద్యం అందుతోంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే G+1 గా ఉన్న ఈ భవనానికి సంబంధించి కూడా 4 ఫ్యామిలీస్ ఉంటున్నట్టుగా ప్రాథమిక సమాచారం ఉంటుంది. అందులో స్పాట్లోనే 3 నుంచి 4 చనిపోయినట్టు తెలుస్తుంది. వెంటనే మిగతా మందికి సంబంధించి ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించి కూడా 4 వేసుకున్నా కానీ మిగతా సుమారుగా 15 నుంచి 20-30 మధ్యలో ఉంటారు. కాబట్టి మిగతా మందిని కూడా చాలా సురక్షితంగా తరలించారు. మనకు అందుతున్న ప్రాథమిక సమాచారం హుటాహుటిన కొంత ఊపిరాడక స్పృహ కోల్పోయిన వారిని కూడా స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాబట్టి ఇంకా DRDA అపోలో హాస్పిటల్తో పాటు చుట్టుపక్కల హాస్పిటల్ కూడా తరలించారు. కాబట్టి ప్రస్తుతానికి అయితే మిగతా వారు సేఫ్ గా ఉన్నారు. ఇందులో 3 మహిళలతో పాటు 4 పురుషులు అదేవిధంగా 2 చిన్నారులు ఉన్నట్టుగా మనకైతే కొంత ప్రాథమిక సమాచారం అందుతుంది. కాబట్టి ఘటనకు సంబంధించి పోలీసుల వర్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏం చెప్తారని కూడా మనం అయితే చూడాలి. पता नहीं कितने मरे, पता नहीं कितने मरे, लेकिन अभी पता करना है क्या? కిరణ్, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా? तुम्हारे से बात करो, इनसे करो, फिर तुम करे बात, फिर उन्हों करते, उन्हों करे बात, उन्हों करते। अरे लोगा मर जा, खुद पे जा, तुम खाली माइकाले खड़े रहते। कैसा साइलेंट होता, दूसरे भी लगा रहे ना, कैसा साइलेंट होता।
मुझे जैसे पता चला मैं नकीब मिल्लत अलाज बैरिस्टर असदुद्दीन ओवैसी साहब को मैंने बताया, उन्होंने मुझे हिदायत दी क्या फ़ौरन फायर ब्रिगेड को बोलो। मैंने फायर ब्रिगेड को बोला और फायर ब्रिगेड वाले यहाँ पर आए। उसके बाद जो भी उन्होंने कार्रवाई की और ख़ास तौर से यहाँ के जो मुकामी लोग हैं, जो यहाँ पे बच्चे जो अपना काम करते हैं, जो बंडी वाले जो बच्चे जो भी हैं यहाँ के, उन लोगों ने अपनी जान पर खेलकर अंदर घुसकर लोगों को निकाला। अब तकरीबन लोग दवाखानों में हैं, पता नहीं कि क्या हुआ है, लेकिन सीरियसली बर्न है वो लोग। 20 लोगों को दवाखाने को लेके बता रहे थे, ये पूरा टोटल फिगर अभी नहीं मालूम, ये पता करेंगे दवाखाना हॉस्पिटल से क्या है, क्योंकि 3-4 हॉस्पिटल में वो लोग हैं। सुबह में तो कोई भी यहाँ पे नहीं थे, लेकिन फिर भी जो बच्चे थे यहाँ के, वो लोग यहाँ पर काम कर रहे थे। कितने मरे पता कोई नहीं है, कोई कुछ फिगर बोले, कोई कुछ फिगर बोले, अभी थोड़ी देर में पता चलेगा। साहब उनके घर वालों का कहना है कि फायर इंजन बहुत लेट आया, इस वजह से इतना बड़ा हादसा हो गया बोल के, तो किसकी गलती है साहब? अब गलती आप किसकी बताएंगे? फायर ब्रिगेड को हमने सुबह फोन किया, वो लोग आए। डेथ तो कंफर्म है ना? पता नहीं, पता नहीं क्या है, मर गए बोल के बोल रहे। कोई कुछ फिगर बोले, कुछ फिगर बोले, पता नहीं कितना है। अपोलो यशोदा मलकपेट, अपोलो DRDO, अपोलो हिमायत नगर, उस्मानिया, 4 హాస్పిటల్స్। చూసుకోవచ్చు బలరాం, మంటలను పూర్తిగా అదుపు చేశారు, పొగను కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి స్పాట్ లోనే ఎక్కువ మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఎక్కడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ కింద షాప్స్ లో పనిచేసే వారే పైన ఉంటున్నట్టుగా స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ గా కొంత నాకు మృతులకు సంబంధించిన సమాచారం కూడా రావాల్సి ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. రైట్, మొత్తంగా చూస్తూ ఉన్నాం మీర్ చౌక్ అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. అయితే ఆ స్పాట్ లోనే ఏసీ కంప్రెషర్ పేలడంతో స్పాట్ లోనే 3 నుంచి ఇంకా ఎక్కువ మంది స్పాట్ లో మృతి చెందారంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొంతమంది ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మరికొంతమంది మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే చాలా మంది ఆ అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో సుమారు 4 కుటుంబాలు, 30 మంది వరకు కూడా కుటుంబ సభ్యులు ఉంటున్నారు.